రావణాసురుడు కేవలం లంకకు రాజు మాత్రమే అనుకుంటున్నారు. అతడెంతో శక్తివంతుడు అనుకుంటున్నారు. అతడు ఒక రాక్షసుడు అనుకుంటున్నారు. కానీ వైకుంఠంలో జరిగిన ఒక చిన్న అహంకారం వల్ల పుట్టిన శక్తి అని మీకు తెలుసా? సీతామాతను కూడా మానసికంగా కూల్చేసే స్థాయికి వెళ్ళిన ఆ రావణాసురుడి యొక్క వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటో మనం తెలుసుకుందామండి. నిన్న మనం సీతామాత లంకలో ఎదుర్కొన్న మానసిక యుద్ధం గురించి, రావణాసుడి యొక్క భయంకరమైన మాయల గురించి, శ్రీరాముడు సీతామాతను ఎన్నిసార్లు ఎలా కాపాడాడు అన్న విషయాల గురించి, వైకుంఠంలో జయుడు చేసిన తప్పులు ఎలా రావణుడి యొక్క జన్మకు కారణమైందో అని ఆధ్యాత్మిక కోణంలో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు అంటే జయుడు మరి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో సన ఆ, ఉమ్, ఆయన యొక్క మానసపుత్రులు ఆ దర్శనం కోసం వస్తే వైకుంఠంలో ద్వారం దగ్గరే వాళ్ళని అడ్డగొట్టేస్తాడు. అతను చేసిన తప్పుని నారాయణి నారాయణుడు ఇద్దరూ కూడా తెలుసుకుని నువ్వెందుకు అసత్యం చెప్తున్నావు, అంతే తప్ప వాళ్ళు ఎంతో అమర్యాదగా ప్రవర్తించారంటున్నావు, నీతోను నీ మనస్థితిలో ఆ నీలో చాలా మార్పులు రావాలి. నువ్వు నన్నెందుకు వంచిస్తున్నావు, నువ్వు చెప్పేది సత్యం కాదని తెలుసు, నువ్వు నన్ను మోసం చేయలేవని కూడా నువ్వు తెలుసుకో అని చెప్తాడండి. వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళమంటాడు. ఎందుకంటే జయుణ్ణి వశపరుచుకున్న అతిశయం వంచన బీజాలను వేలతో తీసేయమని చెప్తున్నాడు. ఇక్కడ విడుదల కాకపోతే ఇంకిక్కడ నువ్వు ఈ లోకంలో ఉండలేవని కూడా చెప్తాడు నారాయణుడు. జయుడికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ధ్యాన సాధన చేయాలి అన్ని సూచనలు ఇచ్చినా సరే జయుడు అలా చేయడండి. ఇదినంతా నారాయణి ఆ దృశ్య రూపకంగా ఆవిడ వైకుంఠంలో కూర్చుని మొత్తం చూస్తూనే ఉంది అమ్మ. అయితే వి- ఆ జయుడు ఏం చేస్తాడు అంటే ఆయన సూచించిన విధంగా సాధనకు వెళ్ళడానికి బదులు ఆ జయుడు కుమారుల వద్దకు వెళ్ళి వాళ్ళని కోప్పడతాడండి. మీరు ప్రభు వద్దకు వెళ్ళి మీ ఫిర్యాదులతో ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు అని ఎంతో కోపంగా ప్రశ్నిస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. చక్కగా వాళ్ళ యొక్క తండ్రి దేవుడు నువ్వు ఇలా చెయ్యి నువ్వు బాగుపడతావు అని చెప్తే విన్నాడా? ఇంకా అసూయకి రగిలిపోయాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు. దీనికి కారణం ఆ యొక్క బ్రహ్మ మానసపుత్రులే అనుకున్నాడు. కానీ నాలో లోపం ఉండడం వల్లే ఇంత జరిగింది, నా లోపాన్ని తీసివేయడానికే నా తండ్రి నాకు ఇంత విధంగా బోధించాడు, నేను ఈ సాధన చేస్తే నాలో ఉన్న లోపాలన్నీ నేను కరిగించేసుకోవచ్చు కదా అని అనుకోలేదండి. ఋషులు ఎంతో ఆశ్చర్యంతో చూస్తారండి. జరిగిందేమిటో వారికి మొత్తం తెలుసు కదా. ప్రభువు అతన్ని ధ్యాన సాధనకు వెళ్ళామన్నాడని కూడా వాళ్ళకి తెలుసు. అతను అన్నదానిని పట్టించుకోకుండా ఈ నలుగురిలో ఒకరు అతనికి ధ్యాన సాధనలో మార్గం చూపబోయారు. నువ్వు ఇలా చేసుకోవయ్యా, నీ యొక్క ఆ కర్మలన్నీ తొలగిపోతాయి అయ్యా అని చెప్తే జేడు కోపం ఇంకా తీవ్రతరం చేసేసుకుంటాడండి. ఋషులు పరస్పరం చూసుకుంటారు. తర్వాత ఏం జరిగిపోతుందో వాళ్ళు ముందే గుర్తుకు వాళ్ళు గుర్తించేస్తారండి. ఎందుకంటే వాళ్ళు త్రికాలజ్ఞులు. వాళ్ళ మనోనేతం ద్వారా అంతా దర్శించగలరు కదా. ఈ లోకంలో కోపానికి అతిశయానికి అసలు తావే లేదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసండి. ఉన్నత లోకాలు గాని కారణ లోకాల్లో గాని ఎవరైనా ప్రవేశిస్తే ఆ ప్రవేశించిన వారికి ప్రతికూల ఉద్వేగాలన్నీ నశించిపోతాయి. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాల ఛాయ ఏర్పడినా దానిని తప్పనిసరిగా పోగొట్టుకోవలసి ఉంటుందంట. రేపు మనమైనా అంతేనండి. సూక్ష్మ లోకాల్లోకి కారణ లోకాల్లోకి వెళితే మనం కూడా అంతే. రేపు ఈ భూమి మీద ఉన్నట్టు ఏం సాగదు అక్కడ ఆటలు మనకేమీ. అక్కడ ఇలాంటి ఉద్వేగాలన్నీ ఆ ఛాయలు అన్నీ మనం తప్పనిసరిగా పోగొట్టుకోకపోతే అక్కడి నుంచి మనల్ని గెంటేస్తారు మళ్ళీ భూలోకంలోకి. అలా అయితే అక్కడ వెలువడే సాంద్రత లోకాలను నిలిపి ఉంచి ఆ ఉన్నత ప్రకంపనలు ఏమవుతాయంటేనండి కల్లోలానికి గురి కాకుండా ఉంటాయంట మనం అలా చేస్తేనే. ఈ సూక్ష్మ ప్రకంపనలకు అంతరాయం కలిగితే విశ్వం అంతా కూడా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయి అంటండి. నారాయణుడు వెంటనే ప్రత్యక్షమైపోయి జయుడితో శాంతంగా చెప్తాడు, జయ నువ్వేం చెయ్యాలి అన్న సలహా నేను నీకు ఇప్పటికే ఇచ్చాను. ఇప్పుడు మరోసారి చెప్తున్నాను, వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రతికూల స్పందన కరిగిపోయేదాకా సాధన చెయ్యి, అప్పుడే నేను నీ వద్దకు వస్తాను అని పలుకుతాడు.
అప్పుడు జయుడు నారాయణ్ణి క్షమాపణ కోరి సెలవు తీసుకుని ప్రభువుకి నన్ను ఇతరుల ముందు అగౌరవపరచవలసిన అగత్యం లేదు, అయినా సరే ఆయన నన్ను అవమానించాడు అని తనలో తాను అనుకుంటాడు. చూడండి మళ్ళీ ఇలాగ తన ఆలోచన అసలు ఇంత చేసినా ఇంత చెప్పినా కూడా ఆ తను బయట వాళ్ళ మీదే ఆ తప్పుల్ని తోసేస్తున్నాడు గాని నా తప్పు నేను చేయడం వల్లే కదా అన్న అసలు స్వీయ అంగీకార తత్వమే లేదు జయుడికి అసలు. అతనిలో స్వీయ జాలి వ్రేళ్లు పోసుకుంటుందండి. ప్రభుతో తనకున్న బంధానికి గాడి ఏర్పడినందుకు ఆ ఋషులకే మళ్ళీ తగిన శాస్తి చేస్తాను అని మనసులో అనుకుంటాడు. నారాయణుడు సూచినట్లుగా అతడు ధ్యాన సాధన చెయ్యకపోగా ఒక పథకం రచించటం మొదలు పెట్టాడండి. దేనికి? అతను ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక దేవతా స్త్రీ అండి ఒక బుట్టతో పండ్లు తీసుకుని వెళ్ళడం చూస్తాడు. అవి ఋషుల కోసమే అని భావించి ఈ జయుడు ఆమె వద్దకు సమీపిస్తాడండి. ఆమె చాలా అందంగా, ఎంతో ప్రకాశవంతంగా ఉందంట. ఋషుల కోసం ఈ పండ్లు నన్ను తీసుకురానివ్వండి అని అంటాడు. కానీ నిజంగా అతనికి తనను అవమానించటానికి కారణమైన వారెవరైతే ఉన్నారో ఆ ఋషులకి పండ్లు తీసుకువెళ్ళే ఉద్దేశమే లేదు జయుడికి. అది చూసి వెంటనే ఆమె సందేహిస్తుందండి. ఆ క్షణంలో అతనిలో మోహం కూడా తలెత్తింది. చూడండి వైకుంఠంలో అసలు ఆ ఉద్వేగాల ఈ వేటికి అసలు అక్కడ ఆమ్, ఆహ్వానమే లేదు అని చెప్తుంటే మళ్ళీ మోహనోటి పాల పెట్టుకున్నాడండి. ఇంకా చూడండి ఈ తలంలో అరుదుగా జరిగే చర్య అయినా అతని కోరికల్లోని తీవ్రతకు ఆమె ఎంతో దిగ్భ్రాంతి చెంది వెనుకడుగేస్తుంది. దేవి నారాయణి వెంటనే అతని ముందు ప్రత్యక్షమై తీవ్రమైన స్వరంతో, ఇక్కడ మోహానికి తావు లేదు జయ, నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనలు నాటి నీ ముప్పు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళకపోతే ఈ తలం నుంచి బలవంతంగా పంపించవలసి ఉంటుందని మాత ఎంతో హెచ్చరిస్తుందండి. కానీ మాత అని ఏదో చెప్పబోతాడండి ఈ లోపు జయుడు, కానీ ఇప్పటికే ఆలస్యమైంది అని మాత చెప్తుందండి. ఋషుల్లో ఒకరు పదునైన స్వరంతో, జయ్య నువ్వు నీ పరిధిని అతిక్రమించావు. నువ్వు మమ్మల్ని అవమానిస్తే మేము సహించాము, కానీ ఒక మహిళా ఋషిని ముల్లోకాలలోనూ గౌరవించబడే స్త్రీని అవమానించడం మాకు సహింపరానిది. నీ ఉద్వేగాలు మానవ లోకంలో చెల్లుతాయి కనుక నేను నిన్ను 7 సార్లు భౌతిక లోకంలో జన్మ తీసుకుని నీ ప్రతికూల ఉద్వేగ అంకురాలను అక్కడే చిదిమి వేయవలసిందిగా శపిస్తున్నాను అని ఆయన శపిస్తాడండి. కానీ బాగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎరుక పెంపొందించుకోకపోతే నే ఈ అజ్ఞానంలో కూరుకుపోతే అవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగిన నష్టం నీకే తెలుస్తుంది. నిన్ను నువ్వు స్వచ్ఛపరచుకోకపోతే నారాయణుడే, ఆ ప్రభువే నీకు విముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్తాడండి. నారాయణుడు ప్రత్యక్షం అవ్వగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడతాడు. ప్రభు నన్ను ఈ శాపం నుండి కాపాడండి, నేను ఇప్పుడే ధ్యాన సాధనకు వెళ్తాను అంటాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది చూడండి, ఆకులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమన్నా అవుతుందా? ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది జయ. నారాయణుడు ఎంతో విషణ్ణ వదనంతో అంటాడండి, నేను నీకు సలహా ఇచ్చాను, అలాగే నారాయణి కూడా, కానీ నువ్వు లెక్క చేయలేదు. ఇది నీ ఆలోచనలు అలాగే నీ చర్యల యొక్క ఫలితం. ఏ ఒక్కరూ తమ మనసు నుంచి తప్పించుకోలేరు, వారి భవిష్యత్తును నిర్ణయించేది అదే. నీకు ఆ నియమం తెలుసు కానీ నువ్వు పట్టించుకోలేదు అని చెప్తాడండి. జయుడు ప్రార్థించడం కొనసాగిస్తాడు. కానీ నారాయణుడు ఒకానొక ఋషి శాపం ఫలించకుండా ఉండదు కదా, కానీ దానిని మెరుగుపరవచ్చు. కొంచెం కాల వ్యవధి తగ్గించబడి నువ్వు ఈ భ్రమలను సరిచేసుకోవడానికి ఈ భూమి మీద 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు అంటాడండి. అక్కడ వాళ్ళు 7 జన్మలు అంటే ఈయన 3 జన్మలు అంటాడు. కానీ నీ చర్యలు మాత్రమే నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాగలవా లేదా అనేవి నిర్ణయిస్తాయి. నువ్వు గాఢ తపస్సు చేసి కాలక్రమంలో జేడుకున్న కోపాన్ని, గర్వాన్ని, మోహాలని వదులుచుకుంటేనే ఇక్కడికి తిరిగి రాగలవు అని చెప్తాడు. కానీ వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు ఇక్కడికి తిరిగి రావడమే సాధ్యపడదు అని ఆ నారాయణుడు జేడుతో చెప్తాడండి. జేడు మాత వైపు తిరిగి, అమ్మా నన్ను త్రోసివేయవద్దు, నువ్వు దీన్ని ఆపగలవు, నేనేం చెయ్యాలో చెప్పు అని పలుకుతాడు. మరి మాత కరుణిస్తుందా? మరి దీనికి ఏమైనా ఆమ్, వెసులుబాటు ఉందా లేదా అన్న విషయాలు రేపు తెలుసుకుందామండి.
ఆ! థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నేను చెప్పేది ఒక్కటేనండి అందరికిని. మనమైనా నేనైనా కూడా మనం ఎన్నో మోహాల్లో పడిపోతూ ఉంటాము. ఆ మోహాలు మన నాశనాన్ని, మన బుద్ధిని నాశనం చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి మనల్ని గురి చేస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఎంతో ఎరుకతో, జాగ్రత్తతో ఉండాలి. మన మనసే అన్నిట్లికి కారణం, బంధాలకి కారణం, మన యొక్క పతనానికి కారణం, మన కోపానికి కారణం అన్నిట్లికి మన మనసే. దానిని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవాలన్న దానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో చెప్పాడండి. మరి భగవద్గీతలో ప్రతి శ్లోకం చదివినా కూడా దాని అర్థం తెలుసుకుంటే మన మనసుని మనం కంట్రోల్ చేసుకోగలిగాం. మళ్ళీ చెప్తున్నాను, మీ మనస్సును మీరు నియంత్రించుకోగలుగుతున్నారా? మీ మనసే మిమ్మల్ని నియంత్రిస్తుందా? ఒక్కసారి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి. మరి సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.